ఇటు గవర్నమెంటోడు అటు ప్రైవేట్ ఆసుపత్రులలో అందరూ కలిసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని చంపేసుకుంటున్నారు. జబ్బు చేస్తే డబ్బు లేకుండా ఫ్రీగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చంటూ పుట్టించిన ఈ పథకానికి మొదటి రోజు నుంచే గబ్బు పట్టుకుంది. అయితేనే అన్ని విమర్శల్ని చేత్తో తోసిపారేసి గోహెడ్ అన్నాడు ఆనాటి ముఖ్యమంత్రి. గుట్టలు గుట్టలుగా ఓట్లు రాల్చే పథకం ఈ ఆరోగ్యశ్రీ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు రాజకీయులు. మొత్తానికి కొన్నాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రుల పాలిట కల్పవృక్షంగా మారిపోయిన ఈ ఆరోగ్యశ్రీ ఎన్నెన్ని వంకర్లు తిరిగిపోయిందో సర్కారీ ఖజానా లెక్కల్లో రాసింది. పూటకో పథకాన్ని పుట్టించడమే గాని వాటి ఆచరణాత్మకత గురించి ఆవగింజంత ఆలోచనైనా చేయలేని అసమర్థత మన సర్కారీ బాబుల్ది. సంవత్సరానికి అక్షరాల 2 లక్షల మందికి వచ్చే 938 రుగ్మతలకు రోగాలకు ఈ పేరు గొప్ప ఊరుదిబ్బ పథకాని కింద చికిత్సలు జరిగిపోతున్నాయి. 250 ఆసుపత్రుల్లో ఈ ఆపరేషన్లు అవుట్ పేషెంట్ల చికిత్సలు నిరాటంకంగా సాగిపోతున్నాయి. ఇంత బ్రహ్మాండంగా జరిగిపోతున్న ఒక కార్యక్రమాన్ని ఇంతగా విమర్శిస్తారెందుకని అడగొచ్చు. అక్కడికే వస్తున్నాం. దాదాపుగా ఏటా 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 80% జనాభాకు 2 లక్షల దాకా ఇన్సూరెన్స్ కల్పించే ఇంతటి భారీ పథకం మొదలుపెట్టినప్పుడే ప్రశంసల కంటే అభిశంసనలే ఎక్కువ వచ్చాయి. ఆరోగ్యశ్రీ వల్ల ఆరోగ్యం రావటం లేదు, అబద్ధం. మీరు ఎన్ని 100 కోట్ల ఖర్చు పెట్టి ఎన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టిన కార్పొరేట్ ఆసుపత్రులు డబ్బులతో తప్పితే ఆసుపత్రులు బాగుపడతాయి. దివాళా తీయాల్సిన ఆసుపత్రులు, కేవలం కొద్ది మందికి మాత్రమే పనికొచ్చే ఆసుపత్రులు, ఖరీదైన వైద్యాన్ని ఇచ్చే ఆసుపత్రులు, పెట్టుబడి పెట్టి వ్యాపారంగా మంచి వ్యాపారంగా వాళ్ళకి రావచ్చు తప్ప ప్రజలకు ఆరోగ్యం అందదు. అది పద్ధతి కానే కాదు. పథకానికి చిల్లులు పడ్డాయి. దాదాపు 100 ఆసుపత్రులు దొంగలెక్కలేసి ఇదిగో ఇన్ని 100 మందికి ట్రీట్మెంట్లు చేశామని డబ్బు దోచేసుకుని పోయాయి. అసలు వీడు పేదవాడంటూ తేల్చి చెప్పాల్సిన తెల్ల రేషన్ కార్డులు విచ్చలవిడిగా జారీ అయిపోయిన తర్వాత వాటిని తీసుకుని తండోపతండాలుగా జనమంతా కార్పొరేట్ ఆసుపత్రులకు రావడం మొదలైపోయింది. అదొక ఎత్తైతే ఇదిగో గవర్నమెంట్లో మనవాడెవడైనా ఉంటే చాలు ఆసుపత్రుల బిల్లులకు చకచక రెక్కలొచ్చేస్తాయి. కనీసం మంచాలైనా లేని డొక్కు ఆసుపత్రులకు సైతం అల్ట్రా మోడర్న్ ఆసుపత్రి అంటూ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల జాబితాలోకి ఎక్కేశాయి. విమానాల్లో తిరిగే వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డులతో ఆసుపత్రిలో చేరిపోతున్నారంటూ కేర్ ఆసుపత్రి అధిపతి డాక్టర్ సోమరాజు లాంటి వాళ్లే వ్యంగ్యాస్త్రాలు విసిరారంటే ఈ పథకం ఎంతెంతగా భ్రష్టు పట్టిపోయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ ప్రైవేట్ ఆసుపత్రులంతా ఆరోగ్యశ్రీ మీద అలిగారు. కారణం ఈ పథకం కింద చేరిపోయే వాళ్ళకయ్యే ట్రీట్మెంట్ ఖర్చును కనీసం 30% పెంచకపోతే తాము వాళ్ళని ఇక చేర్చుకోబోమంటూ మొరాయిస్తున్నారు. మా బేసిక్ ఆపరేషన్ కాస్ట్ చాలా పెరిగిపోయాయి. దాంతో మేము ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. మా సభ్యులు మేము అందరం కూడా ఇక ఫ్యూచర్లో కూడా ఇలాంటి టారిఫ్తో మేము చేయలేము కాబట్టి నోటీస్ ఇవ్వడం జరిగిందండి. ప్రైవేట్ వాళ్ళ వాదనల్లో అన్ని అబద్ధాలే ఉన్నాయని ఇక్కడెవరూ చెప్పబోవడం లేదు. ప్రభుత్వ నిర్వాకాలు కూడా ఇటువంటి పథకాలు పక్కదారులు పట్టడానికి కారణమై ఉండొచ్చు గాక 87% పేదలున్న రాష్ట్రంగా ఈ సర్కారోళ్ళు జారీ చేసిన తెల్ల కార్డులు నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుంటే ఇక వాటి ఆధారంగా తాము పేషెంట్లకు చికిత్సలు చేస్తే తప్పెలా అవుతుందంటూ ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు ఎదురు ప్రశ్నిస్తున్నాయి. నాడిపట్టి చూసే డాక్టర్కే రోగం వస్తే ఇక పేషెంట్కు దిక్కెవరన్నట్టు ఈ ఆరోగ్యశ్రీ కథ తయారైపోయింది. ఆ మధ్య మెడికల్ కాలేజీల పేరుతో పుట్టుకొచ్చిన అనామతు సంస్థల మీద ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఆకస్మిక దాడులు చేసి అసలు ఈ కాలేజీల్లో అద్దెకు తీసుకొచ్చిన మనుషులకు ఏప్రాన్లు తొడిగేసి ఈ తెల్లకోట్లు వాళ్లే డాక్టర్లంటూ బొకాయించిన వైనాలు, దొంగ పేషెంట్ల అడ్మిషన్ల బాగోతాలు, చికిత్స చేయడానికి కనీసపు సౌకర్యాలే లేని డొల్లతనాలు విచ్చలవిడిగా బయటపడిపోయాయి. అంతెందుకు చివరకు ఆ మధ్య ఇదే మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా డబ్బుకు కక్కుర్తి పడిపోయి అడ్డంగా అనుమతులిచ్చేసిన వ్యవహారంలో పట్టుబడి జైలుకెళ్లిన ఉదంతాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించుకునే తీరాలి. ఇటువంటి వ్యవస్థలో ఇక పేదవాడి ఆరోగ్యానికి భరోసా దొరుకుతుందని ఎట్లా చెప్పగలం? అందరికీ ఆరోగ్యం అంటూ పేదోళ్లకు ఉచితంగా వైద్యాన్ని అందించే ఆలోచన గొప్పదే కావచ్చు. అందులో ఆదర్శం, అద్భుతం రెండూ కనిపించవచ్చు. అటువంటి ఆలోచనలతో పుట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఆనాడు వయస్సుకు మంచి పేరుతో పాటు ఓట్ల వర్షాన్ని కురిపించి ఉండొచ్చు గాక. అయితే ఆ పథకం అడుగడుగునా తూట్లు పడి ఖజానా గుల్లైపోతుంటే వాటిని పునఃసమీక్షించడంలో తప్పేమీ లేదు. ఆ పనిని సవ్యంగా చేయాల్సిన అవసరాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎంతవరకు గుర్తించి చర్యలు చేపట్టారన్నది ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం. స్టేట్ గల్లాపెట్టెల్లో చిల్లర నాణాల శబ్దాలు తప్ప నోట్ల ఫెళఫెళలు వినిపించడం ఎప్పుడో మానేశాయి.
మొన్నటికి మొన్న 108 అనబడే అంబులెన్సుల కుయ్యులు ఆగిపోవడానికి అదే కారణమని అందరికీ తెలిసిందే. ఇవాళ చికిత్సలు ఆపేస్తామంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని అడ్డుకుంటున్న ఆసుపత్రి యాజమాన్యాలు తమ లోటుపాట్లను నిజాయితీగా గుండె మీద చెయ్యేసుకుని సరిదిద్దుకోవాల్సిన అవసరమూ ఉంది. తమలో ఉన్న దొంగల్ని తరిమేసుకోవాల్సిన సమయము ఆసన్నమైంది. అవసరం ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ వస్తుంది కదా అంటూ పేషెంట్ల మీద అడ్డగోలు చికిత్సలకు పాల్పడిపోయే దుర్నీతిని వాళ్ళు వదులుకోవాల్సి ఉంటుంది. సంవత్సరానికి దాదాపు 1400 కోట్ల రూపాయలు ఖర్చయిపోయే ఈ ఆరోగ్యశ్రీ పథకం డబ్బుతో సర్కారీ ఆసుపత్రుల్ని బాగు చేసుకుని బ్రహ్మాండంగా నడిపించుకోవచ్చంటూ ప్రభుత్వంలోని పెద్దలే వ్యాఖ్యానాలు చేశారు. పోనీ అంత డబ్బు ఖర్చు చేయకపోయినా అందులో ఎంతో కొంత శాతం వాటి నిర్వహణ కోసం ఖర్చు చేస్తే, సమర్థవంతంగా ఆ డబ్బును వెచ్చిస్తే ఎందుకింతటి దుస్థితి దాపరిస్తుంది? ఇక ఈ వ్యవహారంలో కమిటీలు, కమిషన్లు పెట్టి అవిచ్చే నివేదనలు బీరువాల్లో తోసేస్తే వనగుడే ప్రయోజనాలేమిటి? మొన్నటికి మొన్న మన ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ సాక్షిగా తన మీద ధర్మాగ్రహాన్ని చూపించిన జేపీ మీద విసిరిన మాటలు ఇంకా గుర్తొస్తున్నాయి. జనమేమైనా మీకు బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారా అంటూ పేట్రేగిపోయిన సీఎం గారికి ఇక్కడో విషయం చెప్పే తీరాలి. అవును, పథకాల పేరుతో జనాల మీదకు వరాల మూటలు విసిరేసి అటువంటి నిజమైన హక్కుదారుల్ని బిచ్చగాళ్లుగా మార్చేసిన ఘనత ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులదే. మరి ప్రయోజనం అనే మాటలో జనం అనే అక్షరాల్ని మింగేసే ప్రభుత్వాలు, సంస్థలు ఉన్నంత వరకు ఆరోగ్యశ్రీలే కర్మ, ఏ పథకమైనా ఇలా అనారోగ్యంతో కుదేలైపోవాల్సిందే. కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోతుంది.